2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. పరిపాలన ఎలా ఉంది, ఆయన ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది అనేది ఒక పార్శ్వం అయితే, ఒక నాణానికి ఒకవైపు అయితే, రెండో వైపు ప్రజలతో వాళ్ళు డీల్ చేసిన విధానం కానీ, వాళ్ళు ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, లేదా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన కొన్ని సైకో మూకలు 5 ఏళ్ళు ఎలా చెలరేగిపోయారు, ఎలా హింసని రచించారు, గంజాయి లాంటి పంటలు ఎలా పండించారు, డ్రగ్స్ వ్యాపారం ఎలా చేశారు, ఇవన్నీ చూసాం మనం. చూసి ఇది ఆంధ్రప్రదేశ్ ఇక రాష్ట్రమే కనుమరుగైపోద్ది ఇలా అయితే అనే ఒక భయం ప్రజలు ప్రతి క్షణం అనుభవించారు 5 ఏళ్ళు. సరే, ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాకు వద్దు, ఇంకా నీకు మాకు సరిపడదు, నీకు మీ నాయకులకి మాకు సరిపడదు, మీరు ఇంట్లో కూర్చోండి, లేకపోతే ఎటన్నా పోండి, మీకు ఈ రాజకీయాలు పనికిరావు, మీరు మమ్మల్ని పరిపాలించడానికి అర్హులు కారు అని చెప్పి గట్టిగా చెంపదెబ్బ చెప్పుదెబ్బ 2 కొట్టినట్టు చేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సహజంగా ఏదైనా ఒక ఆట ఆడాలనుకున్నవాడైనా, లేకపోతే ఒక మంచి పని చేయాలనుకున్నవాడైనా, ఇంకోటైనా ఓటమి ఎదురైనప్పుడు మళ్ళీ ఎలా గెలవాలి, ఎలా అభిమానం చూరగొనాలి, ఒక ఆటగాడైతే అంపైర్ల అభిమానం, లేకపోతే ఆటలో ఎలా గెలవాలి, ఒక నటుడైతే ప్రేక్షకుల ఆదరాభిమానులు ఎలా చూరగొనాలి, రాజకీయ నాయకుడైతే ప్రజల మన్ననలను మళ్ళీ ఎలా చూరగొనాలి, ఎలా పొందాలి, ఇది ఆలోచిస్తాడు. ఆలోచించి లాస్ట్ 5 years నేనేం తప్పులు చేశాను, ఎందుకు నాకు ఈ బుద్ధి చెప్పారు జనం, ఆ తప్పుల్ని సరి చేసుకుందాం, కొత్త మార్గాన్ని ఎంచుకుందాం, ప్రజలకు ఇష్టమైన మార్గంలో నడుచుకుందాం, నేను నా సైన్యం, నేను నా పార్టీ, నేను నా నాయకులు, నా కింద పనిచేసే నాయకులు అని ఒక పద్ధతి పాడు జావాలి. అసలు ఏమీ లేదు. ఏ మాటలతో వీళ్ళని వర్ణించాలో కూడా తెలియట్లా. అసలు పరుషమైన పదజాలంతో మందలించినట్టు, తప్పుపట్టినట్టు మాట్లాడదామంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, రాజకీయ నాయకులుగా ఇప్పటికీ ప్రజల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళ భార్యలు కాకపోతే వాళ్ళ కొడుకులు, లేకపోతే వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు, ఎవరినో ఒకరిని రంగంలో పెట్టి ఏదో చేస్తున్నవాళ్ళు. కర్మగాలి అలాంటి వాళ్ళు కొంత గొప్ప గౌరవం ఇవ్వాలి కదా, విమర్శించినా గౌరవంగానే విమర్శించాలి కదా. అందుకని కొంత బాధ్యత గల పొజిషన్స్లో ఉన్నాం కాబట్టి మేము కూడా కాస్త మంచి భాషను వాడుతూ ఆ విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పదు, చేయాలి. అలాగని చెప్పి వదిలేద్దామా అంటే వదిలేసేలా లేదు పరిస్థితి. 5 ఏళ్ళు ఎలాగైతే అమ్మలు, అక్కలు, పెళ్ళాలు, లేకపోతే ఇలాంటి భాష వాడారో అదే ధోరణి ఎక్కడ వీసమెత్తు కూడా బుద్ధి మారలేదు, జ్ఞానం రాలేదు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదో ఒకటి అనుకున్నాం అప్పుడు, సరే అట్లా మాట్లాడిన వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, లేకపోతే అట్లా మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు, అట్లా మాట్లాడిన వాళ్ళకి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకని పోటీ పడి మాట్లాడుతున్నారులే అనుకోవడానికి. ఇప్పుడు మొన్ననే కదా ఎలక్షన్ అయింది, ఏడాదే కదా అయింది, అయినా ఇప్పుడు కూడా పోటీ పడి మాట్లాడుతున్నారు. పోటీ పడి ఒక అశాంతిని క్రియేట్ చేస్తున్నారు. పోటీ పడి ప్రత్యర్థి పార్టీలని రెచ్చగొడుతున్నారు. పోటీపడి ఆడవాళ్ళని తిడుతున్నారు. పోటీపడి గొడవలను సృష్టిస్తున్నారు. పోటీపడి సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.
ఇక జగన్మోహన్ రెడ్డి నుంచి పేర్ని నాని వరకు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తల్ని ఉస్కో అంటున్నారు. ఉస్కో అనే పదం ఎందుకంటారో తెలుసు. అది కొంచెం ఎవరికైనా బాధగా అనిపించవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాట అలాగే ఉంది. ఉసుగొలుపుతున్నారు. ఉసుగు అంటే ఉసుగొలపడమే, అందులో భూతం లేదులే. కానీ ఉసుగొలుపుతున్నారు. ఎవరి మీద ఉసుగొలుపుతున్నారు? ప్రజల మీదకి. ప్రజలంటే ఎవరు? వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల్లో భాగమే కదా. ఇదంతా ఇంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే వాళ్ళు కొంతమంది పోస్టర్లు పట్టుకున్నారు. రప్ప రప్ప అని ప్లకార్డ్స్ పోస్టర్లు ఏవి పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమి తప్పు ఏముంది అందులో, సంతోషమే కదా రప్ప రప్ప చేస్తే. ఏముంది అన్నాడప్ప, మన ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం వాళ్ళని రప్ప రప్ప నరకుతా అన్నాడు. ఏమి తప్పే ఉంది? ఇది ఆయన మాట్లాడిన మాట. అది కాస్త ట్రెండ్ అయి కూర్చుంది ఇప్పుడు. వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా నాయకుడు ఓకే అన్నాడు కాబట్టి మనందరం అదే పని మీద ఉండాలండి దీంట్లో ఉన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ తోటి ఆయన సోదర వరుసే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎంత దరిద్రంగా అనకూడని మాటలు అన్నాడంటే, నిజంగా అలా అని మరుసటి రోజు మళ్ళీ నేను అన్న మాటలు అలాగే అంటాను, కట్టుబడి ఉన్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అసలు వీసమెత్తు స్పందన లేదా, అలా అనకూడదు, అది తప్పు అని. జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? భువనేశ్వర్ గారిని వంశీ అన్నప్పుడు తప్పుపట్టాడా, అనొద్దన్నాడా? లేకపోతే అసెంబ్లీలోనే వికటాట్టహాసాలు చేస్తున్నప్పుడు ఏమన్నా తప్పుపట్టాడా? లుచ్చాలు, లఫంగాలు అనేవి అసెంబ్లీలో మాట్లాడుతుంటేనే ఆయన పగలబడి నవ్వాడు. అలాంటి వ్యక్తి ఎందుకు తప్పుపడతాడని మనం అనుకోవడం. కానీ ఎక్కడో ఒక మూల మనిషి మారాడేమో, మన జనం ఆ చెంప ఈ చెంప వాయించారు కాబట్టి మనిషి ఏమన్నా మారాడేమో అనుకుంటాం కదా. ఆ మార్పు కనపడద్దేమంటే లేదు, సేమ్ ధోరణి. అసలు మధ్యలో ఫోన్ చేసి నువ్వు బాగా మాట్లాడావు ప్రసన్న, ఇంకా మాట్లాడి ఉంటాడేమో, ఎందుకంటే ఖండించలేదు కదా. మౌనం అర్ధాంగీకారం కాస్త అంగీకారం అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇక తర్వాత ఇప్పటివరకు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల మీద ఒక అభిప్రాయం ఉంది నాకు, అందరికి ఉందని నేను అన్నాను. అందులో బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్గా, తర్వాత పేర్ని నాని, ఇట్లాంటి వాళ్ళు. పేర్ని నాని కొంచెం నోటి దురుసు ఉన్న మనిషి అయినా కొంత ఇంగితము, కొంత ఆచితూచి నలుగురితో కలుపుకొని పోతూ కాస్త ఉంటాడా అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం వచ్చిందో, లేకపోతే నేను రాజకీయాల్లో ఉండనన్నాడు కాబట్టి కొడుక్కి మరి జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయడు, కొడుక్కి అవకాశం రాదని భయపడుతున్నాడా ఏమో తెలియదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, ఈ మనిషి అయినా నిన్నటిదాకా మంత్రి పదవి చేసింది, ఇలాంటి మనిషి అయినా రాజకీయాలు చేస్తున్నది, వీళ్ళ నాన్నగారి రాజకీయాలేంటి, ఈయన రాజకీయాలేంటి, వాళ్ళ నాన్నకున్న పేరేంటి, ఈయనకున్న పేరేంటి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఉన్న పేరేంటి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న పనులేంటి, ఇవన్నీ చూస్తుంటే అసలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది వీళ్ళకి. అంతేలే, రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి? రప్పారప్ప ఏంట్రా, రప్పారప్పాలు కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కన్ను కొడితే వేసేయాలంట, చీకట్లోనే పని ముగించేయాలంట. పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు, చీకట్లోనే పని పూర్తి చేయాలంట.
ఎవడు చంపాడో తెలియకూడదంట, చీకట్లో పని పూర్తి చేసి తెల్లారాకెళ్ళి మనం కూడా ఏం తెలియనట్టు పలకరింపులు పరామర్శించినట్టు చేయాలంట. ఎక్కడో చూసినట్లేదు, ఇది ఎక్కడో విన్నట్టు లేదు. 2019 ఎన్నికల ముందు రాత్రి ఒక ఘటన జరిగింది. తెల్లారాకెళ్ళి అందరూ పలకరింపులు పరామర్శలే. అర్థమైపోయి ఉంటుంది అందరికీ కదా. అది చెయ్యాలని చెప్తున్నాడు పేర్ని నాని గారు. అసలు ఏంటి వీళ్ళ వింత ధోరణి ఏంటి, వీళ్ళ హింస పోకడలేంటి, వీళ్ళ రాజకీయాల్లో ఉండదగిన వాళ్ళేనా, వీళ్ళు అసలు మామూలుగా ఈ ప్రజాస్వామ్యంలో ఉండదగ్గ రాజకీయ నాయకులైన వీళ్ళని చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ప్రభుత్వం చట్టం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వీళ్ళని ఎందుకు ఎన్నికలకు అనర్హులు చేయకూడదు? వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వాళ్ళ ధోరణి ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు భయంలో ఉండి అది ఎక్స్పోజ్ చేసుకుంటున్నారా అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం అండి. మ్యూట్లో ఉంది గఫూర్ గారు, మ్యూట్లో లేదండి, ఇప్పుడు వచ్చింది. అయితే పేర్ని నాని మాటలు వినే ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఏమనుకోవద్దు, ఒకసారి ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత తీసుకుంటాను ఒకసారి పేజ్. అయితే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కలిసి దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. రప్ప మెయిన్ కాదు, రప్పని చీకట్లో జరిగిపోవాలి. ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. అది చీకట్లోనే వేసేయాలి, వేసేసినాక ఏమీ తెలియడు పొద్దున్న వెళ్ళి పలకరించాలంట. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ పేర్ని నాని సమాచార శాఖ మంత్రికి కూడా పనిచేశాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఇంత రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే ఒక తీవ్రమైనటువంటి నిరాశకు లోనైనాడు అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు ఏమైనా చేసేయండి. ఏంటి అంటే అది చాలండి, ఆ మాటలు చాలు. ఆయన హింసను రెచ్చగొట్టడానికి, తర్వాత తగాదాలు సృష్టించడానికి, దాడులు చేయించడానికి ఏ రకంగా రెచ్చగొడుతున్నాడని ఆ మాటలు చాలా అవి. మరి మీరు చెప్తూ ఇంట్రడక్షన్ లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి, ఆయనేమో ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయనని చెప్పేసినాడు. కొడుకును ఎమ్మెల్యే చేయాలనేటువంటి తపన తాపత్రయం. ఇప్పుడేం చేస్తాడు, అయిపోయింది ఆ కాలం. మాటలు ఏమండి, ఆయన కాకపోయినా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన గురించి చెప్తున్నా, ఈ లెక్కటి వాళ్ళంటే ఆయన దొంగలాగా దొరికినప్పుడు బోన్లో దొరికిపోయాడు. అతను బోన్లో దొరికిపోతే గవర్నమెంటే కొంచెం కన్సిడర్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. డబ్బులు కట్టేసి ఎంత నంగి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ గా ఆలోచించినారు, అది ఇది అని. అంటే మీద పడితేనేమో ఒక రకము, మీద పడకపోతే ఈ రకంగా రెచ్చగొట్టడం అనేటువంటిది రాజకీయాల్లో తగదు ఎవరికి కూడా. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉండవచ్చు, నేనేం కాదను. సమస్యలు ఉంటే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలా, లేదు వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయచ్చు, పోయి నిరాదీక్ష కూర్చోవచ్చు, లేకుంటే రిప్రజెంటేషన్లు చేయొచ్చు. అదేమి కాకుండా రప్ప కోసేయండి అంటే మరి 4 సంవత్సరాల తర్వాత కదా మీరు చెప్పేది.
ఇక ఇప్పుడు రప్ప మొదలైతే అదే కదా. నైతికంగా కూడా మీకు హక్కు ఉండదు. మీరే ఎప్పుడైతే రెచ్చగొడుతున్నారో మేము వస్తే చంపుతాం అన్నప్పుడు ఇప్పుడే ఎవరైనా చేసినారనుకోండి, ఏమిటి మీరు బలైపోరా? వాళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు కదా బలైపోయేది. కార్యకర్తలు కనీసం ఇంకిత జ్ఞానం అని ఉండాలా. అంటే ఒక రకంగా ఏంటంటే ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు మద్యం దొంగలు దొరికినారు, జైల్లో ఉన్నారు, లేకుంటే ఇంకోటి జైల్లో ఉన్నారు. ఈ రకంగా పక్షులన్నీ కూడా జైల్లో కలుసుకుంటున్నాయి. కార్యకర్తలో ఒక రకమైనటువంటి ఒక నైరాశ్య భావన ఉంది. దాని నుంచి ఏంటంటే ఈ రకంగా రెచ్చగొట్టి ఒక ఇన్సిడెంట్ జరుగుతా అనుకోండి, కొంతమంది తమ చుట్టూ ఉంటారు కదా, ఆ రకంగా ఇది తగదు. రాజకీయాల్లో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు సార్. 2014 నుంచి 19 నుంచి 24 వరకు పరిపాలన చేశారు. 19 నుంచి 24 పరిపాలన చేసినప్పుడు ప్రజలు విసిగిపోయినారు కాబట్టే తిరస్కరించినారు. ప్రజలందుకు తిరస్కరించినారు అనేటువంటి ఆత్మహత్య ఇంతవరకు చేసుకోలేవాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఆయన ఉపన్యాసాల ధోరణి చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ప్రజలు తప్పు చేసినారు, ప్రజలు నన్ను ఎన్నిక చేయకుండా ప్రజలు తప్పు చేసినారు, ప్రజలు నష్టాలు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజలే. వీళ్ళు మోసం మాటలు చెప్పినారు, వీళ్ళు అబద్ధాలు చెప్పినారు కాబట్టి ప్రజలు నమ్మి మోసపోయినారు. మరలా నేనే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు ఆయన మొన్న బంగారుపాలెంలో. నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తుంది ఎప్పుడు, ఇంకా 4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాలంటే 12 రోజులు గడవాలా, 48 నెలలు గడవాలా? ఏమన్నా బుద్ధి ఉండే మాటలంటే రాజకీయాల్లో అంతో ఎంతో అనుభవం ఉండే. రాజకీయాల్లో ఒక నెల ముందు ఏం జరుగుతుందో చెప్పలేము మనము. అట్లాంటిది ఇతను ఈ ధోరణి చూస్తే ఎంతసేపు ఉన్న అధికారం ఎందుకంటే కొల్లగొట్టడానికి. ఇప్పుడు అర్థమైంది కదా అధికారం ఎందుకు అనేటువంటిది. మద్యం కేసుల్లో మరి ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేల కోట్ల రూపాయలు పంపకం చేయబడ్డాయి, బయటకు వస్తుంది కదా. సమాధానం చెప్పొచ్చు కదా, లేదు ఇదని తప్పు, మేము అట్టని చేయరని చెప్పమనండి. ఎందుకు జగిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు? ఎందుకు నీ పర్సనల్ అసిస్టెంట్లు 2 లోపల ఉన్నారు? ఎందుకు నీ సమీప బంధువులందరూ మీ చిన్నాన్న కేసులో ఎందుకు ముద్దాయిలుగా ఉన్నారు? నీ తల్లి, నీ చెల్లి అందరికి ఎందుకు దూరం అవుతున్నారు? ఆలోచించుకోవాల్సిన పని లేదా? మరి నీ సొంత కుటుంబాన్ని నువ్వు అందరినీ కలిపి ఉంచలేనివి, రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొల్లగొట్టడానికి వాడుకున్నావు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నాకు లైసెన్స్ ఇవ్వమని అడుగుతావు నువ్వు? మరోసారి మిమ్మల్ని కొల్లగొట్టాలా, మీ జోబులు కత్తిరించాలా, మీ ఆస్తులు కాజేయాలా, కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్తావా నువ్వు? అరే ప్రజల దగ్గరికి పోయేటప్పుడు నమ్రత ఉండాలండి. ఎవరికి కానీ రాజకీయాల్లో నమ్రత ఉండాలా, విధేయంగా ఉండాలా. మీరు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం కాదన్ను, ఇప్పటి నుంచైనా చూడండి మమ్మల్ని, లేదా ఈ ప్రభుత్వం యొక్క పద్ధతి బాగాలేదు, ఈ ప్రభుత్వంలో మీరు అనుకున్నట్టుగా లేదు పరిపాలన, ఈ ప్రభుత్వంలో ఈ బలహీనతలు ఉన్నాయి అని ప్రజల దృష్టికి పోయి ప్రజల్ని చైతన్యపరిచి తమ ముఖాన్ని కాస్త వెలుగొచ్చేటట్టు చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా ఈ ధిక్కార ధోరణి, చట్టాన్ని ఉల్లంఘించడం, ఎక్కడ చూసినా రెచ్చగొట్టడం, ఎక్కడ చూసినా తగాదాలు సృష్టించడం. సార్ వెంకటేష్ గారు నేను ఒక్కటి మాట చెప్తున్నాను, ఎప్పుడైతే ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల్లో తగాదాలు పెట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించేటువంటి రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదండి, మనుగడ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నేర్చుకుంటే మంచిది. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఏం కోపం ఉన్నాయండి, 1 సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఏగాల కదా వాళ్ళు ఏదన్నా నిజంగా ఇష్యూస్ మీద వాళ్ళకి ఏదన్నా స్ట్రగుల్ చేసే మనస్తత్వం ఉంటే రమ్మనండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదిగో ఈ ప్రజా సమస్య మీద మేము ఆందోళన చేస్తాం చెప్పమనండి. అట్లేమి కాదు, ఎంతసేపు ఉన్న రెచ్చగొట్టుడు ధోరణి, ఎంతసేపు ఉన్న తగాదాడు ధోరణి ఎట్లా ఉపయోగం ఇది? కాబట్టి పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలా. ముఖ్యంగా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటానని నేనేమనుకుంది, ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ అంతే, అది మారదు అది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అంతే ఉన్నంత కాలం ఆ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయదు, ప్రజాస్వామ్యానికి నష్టకరంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో
పని చేయమనండి, అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద పని చేయాలి. ప్రభుత్వంతో రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు కూడా పరిపాలనతో రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు కూడా ఆ రకంగా ఏదైనా ప్రజా సమస్య మీద మీరు పని చేయండి. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ రకంగా కాకుండా ఊరికి రెచ్చగొట్టే ధోరణి మాత్రం పనికిరాదు. రైట్. గఫూర్ గారు అండి, ఒక్క నిమిషం అండి. శ్రీనివాసరావు గారు నమస్తే. పేర్ని నాని గారు ఇచ్చిన పిలుపు, వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్న మాటలు, జగన్మోహన్ రెడ్డి ఒకటంటే వీళ్ళు రెండు అంటున్నారు, ఆయన ఒకటంటే వీళ్ళు రెండు అంటున్నారు. అది మరి ఆయన దగ్గర మెప్పు పొందడం కోసమా, లేకపోతే వీళ్ళు కూడా ఆ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకున్నారా ఏంటి అనేది చూస్తే చంపేయాలంట. నైట్ కన్ను కొడితే పని అయిపోవాలి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. చీకట్లో కన్ను కొట్టడం ఏంటో నాకు అర్థం కాల. కన్ను కొట్టి చీకట్లోకి అంటారు కానీ చీకట్లోనే కన్ను కొట్టడం అనేది మరి ఆయన. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అంటే ఇటీవల మనం వార్తల్లో చూస్తుంది ఏంటంటే మామిడికాయలు, మిరపకాయలు, తలకాయలు, ఇవే కదా. అవును, మామిడికాయలు, మిరపకాయలు, తలకాయలు. 5 ఏళ్ళు పరిపాలించిన ఒక పార్టీ ఎన్నికల్లో మామూలుగా ఓడిపోతే, సరే ఏదో మనం ఎక్కడో చిన్న పొరపాటు చేస్తుంటాము, ప్రజలు మనకు అధికారం లేదు అనుకోవచ్చు. మామూలుగా ఓడిపోతే ఒక 10 సీట్ల తేడాతోనో 20 సీట్ల తేడాతోనో ఓడిపోతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన పార్టీ ఎన్నికలు అయిపోయిన వెంటనే 5 ఏళ్ళు వాళ్ళు అమలు చేసిన విధానాల మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి 2019లో మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలు 2024 ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుంటే ఉన్న 5 ఏళ్ల టైంలో పార్టీ నిర్మాణం మీద, ఆ తప్పుల్ని దిద్దుకునే విషయం మీద వర్క్ చేసి మళ్ళీ జనం ముందుకు వస్తే, జనం కన్విన్స్ అయితే ఇంకొక అవకాశం ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారు 1999లో పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా చేశారు, పాదయాత్ర చేశాడు, ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చారు. అంటే ప్రజలు కన్విన్స్ అయితే ఓటేస్తారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర పాలన మీద ఆయన అనేక విషయాలు మాట్లాడవచ్చు. సంక్షేమం గురించి మాట్లాడవచ్చు, అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు, ఇంకా మిగతా విషయాలు ఏవైనా మాట్లాడవచ్చు. అవేం మాట్లాడలేదు కదా. దాన్ని నేను చెప్పినట్టు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? మామిడికాయల గురించి, మిరపకాయల గురించి, తలకాయల గురించి మాట్లాడుతున్నాడు. ఓన్లీ తలకాయల గురించి మాట్లాడుతున్నాడు. మామిడైనా, మిరపైనా, ధాన్యమైనా, ఏ పంట అయినా, మార్కెట్లో ఏ వస్తువైనా అప్పుడు మార్కెట్లో ఉన్న డిమాండు, సప్లైని బట్టి ధర నిర్ణయిస్తారు. మీరు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ఈ రోజున్న గ్లోబలైజ్డ్ మార్కెట్లో, గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఫలానా వస్తువుని ఫలానా రేటుకి అమ్మాలి అని ముందుగా ఎవరు చెప్పలేని పరిస్థితి. దానికి తోడు వ్యవసాయ రంగం, అన్ని పంటలు, ఈ పంట ఆ పంటని కాదండి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీన్ని ప్రతి ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో కేంద్ర సహాయంతో, కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు ఢిల్లీలో వచ్చారు, ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు, వెళ్ళిన ప్రతిసారి చెప్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏమైంది? పుష్ప డైలాగ్ మీద మొత్తం పార్టీ నడుస్తుంది. డైవర్షన్ మొత్తం సాధారణంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏం దొరికిద్దా అని ప్రతిపక్షం చూడాలి. ఇందా మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, ఆ రఫా ఇంకా లైవ్లో ఉండగానే ప్రశాంతంగా ఉన్న కొవ్వూరులో ప్రసన్న కుమార్ వచ్చాడు. అదే కదా,
అది నేను విన్నానండి. చాలా దారుణమైన కామెంట్స్, చాలా చాలా దారుణమైన కామెంట్స్. ఇప్పుడు ఇక నాని గారి గురించి చెప్పాలి. అది లైవ్లో ఉండగానే ఇది మొదలైంది. నాని గారు, పేరు నాని గారు, ఆయన ఇందాక మీరు చూపించిన క్లిప్లో ఏమన్నాడంటే, ఇంకా చాలా ఉన్నాయి, రెడ్ బుక్కే చంద్రబాబుకి, లోకేష్కి, పవన్కి ఉరితాడైద్ది అన్నాడు. రెడ్ బుక్ ఒక 3-4 నెలల క్రితం ఇదే పేర్ని నాని గారు చాలా విచారంగా ముఖం పెట్టి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, నా రాజకీయ ప్రత్యర్థి అయిన కొల్లు రవీంద్ర నా భార్య జయసుధని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలని ముఖ్యమంత్రి గారి దగ్గర అనేక ప్రయత్నాలు చేస్తే, చాలా ఒత్తిడి తెస్తే ముఖ్యమంత్రి గారు కొల్లి రవీంద్రని మందలించాడు. ఆడవాళ్లతో రాజకీయాలు ఏంటి అని, ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి అని. మరి అంటే ఆ విధంగా నాని గారి భార్య గౌరవాన్ని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఉరేస్తాడు. మరి నిజంగా ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి చెప్పిన ప్రతిసారి ఒక లైన్ చెప్తున్నారు. అదేంటంటే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని చట్ట పరిధిలో శిక్షిస్తానికి రెడ్ బుక్. చట్ట పరిధిలో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం, వాస్తవానికి కార్యకర్తలు, చాలామంది నాయకులు ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద ఒక రకమైన కోపం ఏంటంటే, చాలా దారుణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, లేకపోతే వాళ్ళని శిక్షించలేదు, ఇంకా ఎన్నాళ్ళు అని. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, చట్ట పరిధిలో చట్టబద్ధంగా ప్రతిదీ జరిగిద్ది అని. కాబట్టి ఈరోజు నాని గారి కామెంట్స్కి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ఒకటే కారణం. అదేంటంటే, వచ్చే ఎన్నికల వరకు నిలబడటానికి, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి, కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇవ్వాలనే అత్యుత్సాహంతో చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రఫా డైలాగ్ చెప్పినప్పుడు, సాధారణంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయలేదు లైవ్లో. ఎప్పుడైనా మీడియాతో బయటకు వచ్చి మాట్లాడినా కూడా పేపర్లు పెట్టుకొని కాస్త ఇబ్బంది పడుతూ చెప్పేవాడు. కానీ ఆ రఫా డైలాగ్ చెప్పేటప్పుడు చాలా న్యాచురల్గా 2 చేతులు ఇట్లా అన్నాడు. అర్జున్ కన్నా బాగా చేశాడు, అల్లు అర్జున్ కన్నా బాగా చేశాడు. కాబట్టి ఇది రాష్ట్రానికి, రాజకీయ వ్యవస్థలకి అన్నిటికీ మించి వైసీపీకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి, లేకపోతే కార్యకర్తల్లో ఈ మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని అట్లా యాక్టివ్గా ఉంచడం కోసం చాలా పనులు చేయొచ్చు. ఇప్పుడు ఏదో రకం ప్రజా ఉద్యమాలు, లేకపోతే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించిన ఇవో అటువంటివి చేయొచ్చు. కానీ నరకండి, పొడవండి, లేకపోతే కన్ను కొట్టండి, దీనివల్ల ఎలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు, దీని రిప్రికేషన్స్, పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళందరూ బరి తెగించి రోడ్ల మీద పడితే ఇప్పటికే అక్కడక్కడ చూస్తున్నాం, రోడ్ల మీద బట్టలు కూడా ఇప్పేసుకుని కత్తులతో తయారీ వ్యవహారం చేస్తున్న వాళ్ళని కొంతమందిని చూస్తున్నాం కదా మనం. గత 5 ఏళ్ళు గంజాయి విషయంలో జరిగిన దారుణాలు ఈ రోజు కూడా రాష్ట్రంలో ప్రతి ఊర్లో చాలా కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఇప్పటికే వస్తుంటే ఈ రకం రెచ్చగొడితే ఎలా అనేది. రెడ్డి గారు నమస్తే. భానుగారు, వీళ్ళు ఎక్కడా తగ్గట్లే. ఇది ఒకరిది అయిపోయింది అనుకునేసరికి ఇంకొకరిది మొదలవుతుంది. అంటే మరి వీళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయో తెలియదు, కానీ వేరే విషయాలు ఏమీ చర్చకు రాకుండా ప్రజల్ని భయాందోళనలో నెట్టేసే ప్రయత్నం చాలా చాలా ప్రాక్టికల్గా, ప్లాన్డ్గా జరుగుతున్నట్టు కనపడుతోంది. ఇప్పుడు పేరు నాని మాట్లాడిన మాటలు కానీ, మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ ఒక సీక్వెన్స్ లాగా వస్తూ ఉన్నాయి. సో వీటి మీద మీ విశ్లేషణ ఏంటి, కూటమి ప్రభుత్వం తరపు నుంచి?
వెంకటకృష్ణ, మీకు గఫూర్ అన్నకి సీనన్నకి నమస్కారాలు. నమస్తే. వినాశకాలే విపరీత బుద్ధి అని సామెత ఉంది. పోయే కాలం వస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. కానీ పోయినా మారలేదుగా. గొడ్డలు రుచి చూపించిన వాళ్ళు, ఆల్రెడీ గొడ్డలు రుచి చూపించిన వాళ్ళు వీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గొడ్డలు రుచి చూపించినట్టు వీళ్ళు ఆ రుచి వద్దు, ఆ రాక్షస రాజ్యం వద్దు, మాకు రామరాజ్యం కావాలని చెప్పి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కేవలం చూపుడు వేలతో జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని 2024లో ఓటేనే ఆయుధంతో పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు ఆయనకి, ఇంకా బుద్ధి రాలేదు. 11 స్థానాలకి వైనాట్ 175 అంటే కేవలం 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా వాళ్ళ నాయకులు, ఆయన ఎవరు, ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట్లాడతారు. అసలు ఈయనే కదా మొదట మాట్లాడింది. దీనికి నాంది ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. జాతరలో వాడు బుద్ధి లేనివాడు ఒక ఫ్లెక్స్ పెడితే పిలిచి మందలించకుండా ఇది ప్రెస్ మీట్లో మళ్ళా దాన్ని సాగదీస్తూ మాట్లాడడం ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటేనే రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తుంది. కాబట్టి మీరు కానీ మీ మంది మార్పడం కానీ ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం మానుకోండి. చీకట్లో నిన్న చీకట్లో అంట, కన్ను కొడితే చీకట్లో లేపేస్తారంట. ఏందయ్యా లేపేసేది? మీరు అధికారంలోకి వస్తే ప్రజలు చంపడానికి వస్తారా నాని? మీరు అధికారం ప్రజలు ఇస్తే ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీ నాయకులు చంపేదానికి వస్తారా? మీరు అధికారం ఇస్తే ప్రజలు పాలించేదానికి ఇస్తారయ్యా, మంచి ప్రభుత్వం ఇచ్చేదానికి వస్తారయ్యా, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణందగా చేసేదానికి ఇస్తారయ్యా, ఇట్లా నరుక్కునేదానికి లేపేయాలంటే పొద్దున్నే వెళ్ళి అమాయకత్వం ఏం తెలియనట్టు పరామర్శించాలంట, పలకరించాలంట. ఆల్రెడీ గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చాలనుకున్న వాళ్ళ కథ అందరికీ తెలుసే కదన్నా. సొంత ఇంట్లో చెల్లి తల్లి కన్విన్స్ కాలేదే ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసినట్టు అరాచకానికి. నీ సొంత ఇంట్లో మీ తల్లి గారు చెల్లి గారు కన్విన్స్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కన్విన్స్ అవుతారనుకుంటున్నారు? మీరు ఈరోజు రాసి పెట్టుకోండి వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి అనే నేను జీవితంలో వేదిక మీద ఎక్కి ప్రమాణం చేసే రోజులు రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో. అసలు పులివెందుల నుంచి చావు తప్పి ఏదో బయటపడ్డాడు. రాబో రోజుల్లో ఇదే విధంగా ఆయన కానీ వాళ్ళ మంది మార్పులు కానీ మాట్లాడితే ఆ ఒకటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మీకు రాబో రోజుల్లో భారీ బహుమతి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగైనా వ్యవహరిస్తుంటే. అంటే అరాచకం ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, ఇలా ఆందోళన ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, ముఖ్యంగా గంజాయి ప్రదేశ్గా మార్చినట్టు మీరు మీ దగ్గర నుంచి దానికన్నా ఏమొస్తుంది? మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ఏమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు 5 సంవత్సరాలు. మాజీ మంత్రి ఈయన నాని గారు ఏం మాట్లాడతాడయ్యా? కార్యకర్తను పిలిచి బాగా కష్టపడండి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, తద్వారా ఓట్లు తీసుకుందామని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు ఇట్ట చేయండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి ఇప్పటికే మిమ్మల్ని నమ్మి ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు. మిమ్మల్ని భుజాన మోసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు. ఇంకా రాబో రోజుల్లో మీ అందరికీ ఇటు ఎవరెవరు రెచ్చగొడుతున్నారు మీరందరికీ జైల్లే గతి. లేకపోతే రాబో రోజుల్లో ఈ ఆయులు ఉంది కదా ఉల్లగడ్డలు నరుక్కునేదానికి, ఎర్రగడ్డలు నరుక్కునేదానికి, కొబ్బరి బొండాలు నరుక్కునేదానికి మీ శేష జీవితం అంతా సరిపోతుందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏలే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జీవితంలో జైత్ర యాత్రలు ఉండవు, ఓదార్పు యాత్ర తప్ప. జైత్ర యాత్ర ఆయన జీవితంలో ఇంకా రాదు. ఇట్లా మాట్లాడుతుంటే అసలు ప్రజలు అసహించుకుంటున్నారన్నా. వైసీపీ పార్టీ అంటేనే అసహించుకుంటున్నారు. వారి భాష, వారు మాట్లాడే తీరు ఏది కానీ ఆంధ్రప్రదేశ్ నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? నిజంగానే ప్రజలు అసహించుకుంటున్నారా? వీళ్ళు మాట్లాడే భాష, ఇప్పుడు సపోజ్ పేరు నాని ఉన్నారు, ఆయన మాట్లాడే భాష, లేకపోతే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి, గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా లేడీస్ మీద మాట్లాడిన మాటలు, భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన మాటలు, ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు అనుకోవచ్చా? కనబడుతుందా అది? ఎస్ అని అసహించుకున్నారు కాబట్టే 11 స్థానాలు ఇచ్చారు. అసహించుకున్నారు కాబట్టి 11 స్థానాలకి పరిమితం అయిపోయారు. మరి మనకు కనపడింది ప్రజలు అసహించుకుంటారు, మనకు కనపడింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కనిపించట్లా? ఆయన అదే ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగా కనపడుతుంది, పిచ్చోడికి నేను ఎక్కువ మాట్లాడలేనన్నా. ఎందుకు ఊరికే నేను ఇప్పుడే యూట్యూబ్ లో నేను స్టార్ట్ చేస్తాను నా గురించి అప్పుడే కామెంట్లు, అప్పుడే కామెంట్ నా గురించి. ఈ పిచ్చోళ్ళ కథ,
ఈ పిచ్చి నాయకుల కథ మనం ఏదో అసలు మీరు ఎంత విచిత్రంగా పెడతారంటే వాళ్ళ కామెంట్లు మీరు చెప్పుకోలేమన్నా, కానీ వారి కామెంట్ నేను ఆశీర్వాదంగా, వారి శాపాలుగా నేను ఆశీర్వాదంగా భావిస్తా. ఇంతమంది నన్ను తిడుతున్నారంటే నేను వాళ్ళ ఆశీర్వాదం, నాకైతే ఆశీర్వాదంగానే భావిస్తాను తప్ప అది ఒక స్ట్రాటజీ, అదొక స్ట్రాటజీ అన్న వాళ్ళకి. అంటే మనం ఏదైనా మానసికంగా దెబ్బతింటామేమో, మాట్లాడేమో అనుకుంటారు. మీరు ఎన్ని చేసినా సరే నేను నిజం చెప్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిప్రాయాన్ని ఏబిఎన్ ద్వారా తెలియజేస్తున్నా. ఒక భానుప్రకాష్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చినట్టు ఫీడ్బ్యాక్. నేను ఇప్పుడే ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చా, ఇట్లా మరి ఏబిఎన్ లైవ్ పోతున్నంటే అనా జగన్ కానీ వాళ్ళ తొత్తులు కానీ మాట్లాడేదని గట్టిగా మాట్లాడండి అని చెప్పి నాకు సెండ్ ఆఫ్ కార్ ఎక్కించేటప్పుడు కూడా చెప్పారు. కార్ ఎక్కిచ్చేటప్పుడు సాధారణ ప్రజలు వాళ్ళు ఎక్కడ ఏమన్నా వెళ్ళిపోతున్నా ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని నేను ఏబిఎన్ ద్వారా తెలియజేసుకుంటున్నా. అంత నీచమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అందించాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఆశీర్వాదం వచ్చే ప్రసక్తే లేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ పోతే చెట్టుకేసి కట్టే రోజులు దగ్గరలోనే ఉంది. ఇదంటే నేను రెచ్చగొడుతున్నాను అనుకోవద్దండి దయచేసి. ఇలాగే ప్రజల్ని రెచ్చగొడుతూ పోతే, కార్యకర్తలని రెచ్చగొడుతూ పోతే వాళ్ళనే చెట్టుకేసి కట్టే రోజులు దగ్గరలోనే ఉంది. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగము, రాజారెడ్డి రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా సుదీర్ఘ కాలం పాటు మా ఎన్డీఏ కూటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కోరుకుంటారు తప్ప ఇలాంటి రాక్షస పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకోరు. రైట్. నిజంగానే గఫూర్ గారు ప్రజలు అసహించుకుంటున్నారా? ఒకటి వాస్తవం, అసహించుకోబట్టే నేలకేసి కొట్టారనేది క్లారిటీ ఉంది. కానీ వీళ్ళ ధోరణి మార్చుకోవట్లేదు. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారంటే ఎక్కడో డౌట్ గా ఉంది. ప్రజల్లో వీళ్ళకి బాగుంది అంటున్నారేమో అని. ప్రజలు ఎప్పటికెప్పుడు తమ అభిప్రాయాలు ఏం చెప్పారండి. ప్రజలు మనసుల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు, సమయం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అందరూ కూడా, నాకు తెలిసి కూడా చాలా మందితో మాట్లాడినా ఏం మారలేదు సార్, ఇతనేం లాభం లేదు, ఈ రాష్ట్రానికి పనికి రావడం అనేటువంటి భావన ఎడ్యుకేటెడ్ సెక్షన్ మాత్రం అంటూ ఉంది. ఇంకా అటు ఇటు కాకుండా ఉండేటువంటి న్యూట్రల్ ఓటర్స్ కానీ, లేకుంటే కింది అట్టడుగు వర్గాలు కానీ, మాకు నెలకోసారి డబ్బులు పడేటివి, ఇంతకుముందే బాగుండే అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ ఎవరికి సార్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి జీవన పోరాటం ఉందండి అత్యధిక ప్రజలకు. వాళ్ళు లేచినప్పటి నుంచి వాళ్ళ ఉద్యోగం ఎట్లా, వాని కూలి పని ఎట్లా, వాడు అప్పులు కట్టుకోవడం ఎట్లా, వాని బతుకు జీవించుకోవడం ఎట్లా, ఇవి ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడు, లేకుంటే ఈ మామిడికాయలు ఎందుకు కిందేసిన ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు లేరు. ఎడ్యుకేటెడ్ పేపర్లు చదివే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రం ఇతని గురించి సదాభిప్రాయం అయితే లేదు. అసహించుకుంటారా, బలపరుస్తున్నారా అని అట్లా మనం తీయలేం, కానీ ఇతని సదాభిప్రాయం అయితే లేదు. ఇతనేం మారలేదు అనేటువంటి ఒక భావన ఉంది. ఆ తర్వాత రెండవది ఏమంటే, ఇప్పుడు మనం చెప్పడం అనేటువంటిది ఆ తర్వాత సంగతి. ప్రజలు ఎప్పటికి కానీ వాళ్ళ జీవన అనుభవంలో నేర్చుకుంటారండి. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద ఎత్తున 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయింది వాళ్ళ గ్రాఫ్? దానికి వాళ్ళు బటన్ నొక్కుడు కానీ, లేకపోతే 175 సమావేశాలు కానీ, సభలు కానీ, అట్లాగే వాళ్ళ కార్యకర్తల్ని లేదా ఇతర నాయకుల్ని పంపించి ప్రలోభపరిచే ప్రయత్నాలు కానీ, మద్యం డబ్బు లేదా ఇసుక డబ్బు, ఇదంతా కూడా ఎన్నికలకు మళ్లించడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాతనే కదా 11 స్థానాలు పడిపోయింది. ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందంటారు? కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు ఆధిపత్య ధోరణి, భావజాలమే కాదు, ఆధిపత్య ధోరణి, దౌర్జన్యాలు ప్రజల మీద, ప్రజల సొమ్మును లాక్కోవడాలు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి లేదా వాళ్ళు నిర్ణయం చేయడం, అట్లాగే పంచాయతీల పేర్లతో దౌర్జన్యం చేయడం, అవినీతి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్రజాధనం కొల్లగొట్టడం, ప్రజల ఆస్తులు కొల్లగొట్టడం, ప్రభుత్వ భూములు కాజేయడం, ఆ పంచాయతీల పేర్లతో ప్రజల్ని వేధించడం, తమ పార్టీ వాడు కాకుండా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు చేసేటువంటి పద్ధతిలో అనుసరించడం, ఇవన్నీ ఆచరణలో చూసినటువంటి ప్రజలు వీళ్ళు పనికిరారు, వీళ్ళకు మనం గుణపాఠం చెప్పాలా అని నిర్ణయానికి వచ్చినారు, వేసినారు. అయితే ఆ అభిప్రాయం పోగొట్టుకొని
మళ్ళా అప్పుడే జగన్మోహన్ రెడ్డి వైపు వస్తారని నేనేం అనుకోవడం లేదు. కానీ ఇక్కడ ఒకటేముందంటే అంతకంటే అన్యాయంగా పరిపాలన ఉందనుకోండి, అప్పుడు ప్రజల్లో మార్పు రావచ్చు. ఇంకా అప్పుడే ఆ నిర్ణయానికి రాలేరు, 1 సంవత్సరం కదా అయింది. కాబట్టి ఒకటి, కూటమి ప్రభుత్వము ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడానికి మరింత శ్రద్ధ చూపాలా, నంబర్ 1. నంబర్ 2, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగాల. సార్, పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పెద్ద తేడా లేదండి. ఇవన్నీ ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు. మూడవది ఏంటంటే అవినీతికి అప్పటికి ఇప్పటికి పెద్ద తేడాదండి అడ్మినిస్ట్రేషన్ లో అవినీతి అనేది. అందుకోసం వీళ్ళు సరి చేసుకోవాలా, ప్రజల దగ్గరికి పోవాలా. ఇప్పుడు మద్యం సొమ్ము ఎన్ని కొల్లగొట్టినారు, ఎంత కొల్లగొట్టినారు అనేది మద్యపానాన్ని సేవించే వాళ్ళందరికీ అది తెలిస్తే కదా ఈ అమ్మ మా డబ్బులన్నీ ఇట్లా కొల్లగొట్టినాడని. అట్లాగే వీళ్ళు చేసిన తప్పులు కానీ వీళ్ళ అరాచకాలు కానీ ప్రజల్లోకి తీసుకొని పోయేటువంటి మెకానిజము ఆలోచించుకోవాలి వాళ్ళు, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రజలు మొత్తం జగన్మోహన్ అన్ని విధాల అసహించుకునే పద్ధతిలో ఉన్నారు అనేది అట్లేం చెప్పలేం మనము. కానీ ఎడ్యుకేటెడ్ సెక్షన్ మాత్రం ఇతను మారలేదు అనేటువంటి ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం మెరుగ్గా పనిచేయాలనేటువంటి ఒక భావన ఉంది. ఆ కోరిక అయితే ఉంటుంది. కూటమి ప్రభుత్వం బాగా చేయాలి అనే కోరిక ఉంది. ఎందుకంటే వాళ్ళు వేసినారు 164 స్థానాలు గెలిపించారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఆ పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద శ్రద్ధ పెడితే అది ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే కాలం చూడాలి మనం, జడ్జ్ చేయలేం మనం, రాబోయే కాలం చూడాలి. అయితే ఇక్కడ 2 కీలకమైన అంశాలు. ఒక మూకుమ్మడి దాడి జరుగుతోంది మీడియా పైన. మీడియా వాళ్ళకు నచ్చని మీడియాని ఎంత దారుణంగా అటాక్ చేస్తున్నారు అనేది కనబడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాటలతోనూ, జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తిగా ఎలక్షన్ల ముందు క్యాంపెయిన్ కూడా మీడియా మీద క్యాంపెయిన్ చేసేవాడు. ఆ ధోరణి ఇప్పటికీ మారలా. ఇప్పటికీ మీడియా పేర్లు పెట్టి, వ్యక్తుల పేర్లు పెట్టి, మీడియా అధినేతల పేర్లు పెట్టి తన అక్కసంతా వెలగక్కుతున్నాడు. అది కనబడుతూనే ఉంది. ఆ పార్టీ నాయకులు పేర్ని నాని దాకా వచ్చింది అది వ్యవహారం. మీడియా మీద దాడి అనేది అంత ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఇదైతే కాదు, సాక్ష్యం అయితే కాదు. వాళ్లకు సొంత మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలు కరపత్రాల్లాగా ఉన్నాయి. కానీ అవి కూడా మీడియా అన్నట్టుగానే సాగుతున్నాయి కదా అవి కూడా. పోనీ అలాగని ఏమైనా కమ్యూనిస్టు పార్టీల మీడియా లాగా ఏమైనా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాయంటే లేదు. వాళ్ళ దరిద్రం, వాళ్ళ గబ్బంతా ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే మీడియాగా మేము సాక్షి మీడియా అంటున్నాం, లేకపోతే ఇంకో మీడియా పార్టీ పత్రికలను కూడా మేము మాలో కలిపేసుకున్నాం మీడియాలో. ఈ మీడియా మీద దాడుల్ని ఇలాగే కొనసాగిస్తే ఎలాగా ప్రజలు దీన్ని కాపాడుకోవాలి మీడియాని అనేది ఒకటి. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇప్పుడు పేర్ని నాని మాట్లాడిన మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఎవరిని చెడగొట్టుతున్నాయంటే యువతని చెడగొడుతున్నాయి. యువతని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ప్రమాదం ఉంది. యువతని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. యువత ఆ ట్రాక్లోకి వెళ్లకుండా, ఆ మాయలో, ఆ భ్రమలో, ఆ మత్తులో, ఆ హింస దీంట్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి యువతను కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటే ఏంటి దాని అర్థం? ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి మాట్లాడకుండా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వం ఎందుకు అలా రియాక్ట్ అవ్వడం లేదు? ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు, ఎవడరా చెప్పింది నేను ఇటుపోయాను, ఇంట్లో ఉన్న దమ్మున్నాడు ఎవడో రండి అంటున్నాడు ఆయన. ఈయన నిన్న అక్కడ మాట్లాడి వాళ్ళు ఇంకో చోట మాట్లాడదామని ఈయన బయలుదేరాడు పేర్ని నాని. ఇట్లా ఎవరు ఏమీ తగ్గట్లా. ప్రభుత్వమే వెనక్కి దగ్గర కనపడుతోంది వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఏంటో తెలియదు నాకు. 2 అంశాలు శ్రీనివాసరావు గారు. ఒకటి, యువతని ఎలా చెడగొడుతున్నారు, యువతని ఎలా వీళ్ళు ఉసిగొలుపుతున్నారు, ఎలా రెచ్చగొడుతున్నారు అనేది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక జనరేషన్నే హింస వైపు మళ్లిస్తున్న పరిస్థితి కనపడుతోంది. రెండవది, మీడియా పైన దాడులు. మీడియా గురించి కూడా పేర్ని నాని ఏం మాట్లాడాడు ఒకసారి విందాం, వెళ్దాం.
ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా, BRK, బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక 10, 11, 9, 1 9, 2 9, 3 9 ఇంతమంది విష ప్రచారం చేస్తుంటే ఈ జగన్ని రక్షించేది ఎవరు, జగన్ని కాపాడేది ఎవరు, జగన్ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ 10, 11 టీవీ ఛానల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాధ్యతని సంపూర్ణంగా భుజానికి ఎత్తుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తుంపులుగా చేయాలట. ఇందాక గఫూర్ గారు చెప్పారండి ఏ వర్గాల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అని. మొన్న అంటే గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో లోయర్ క్లాసులో ఎక్కువ మంది జగన్కి ఓటేశారండి. మిడిల్ క్లాసులో కొద్దిమంది వేశారు. హైయర్ క్లాసు పూర్తిగా జగన్కి వ్యతిరేకంగా వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా, ఆయన ఎట్లాంటి ఇష్యూస్ మీద టూర్ పెట్టుకున్నా ఎందుకు వివాదం అవుతుందంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినా, ఎట్లాంటి ఆందోళన చేసినా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన కష్టాలు ఏదో అని పడుతున్నారు అనుకున్నారు. ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన విషయాల మీద స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయం మీద స్పందించారు. కానీ చాలా నిర్మాణాత్మకంగా, లాంగ్వేజ్ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా, ఎవరైనా నాలాంటి వాళ్ళు కాస్త గట్టిగా ఏమన్నా మాట్లాడినా కూడా కంట్రోల్ చేస్తూ రాజకీయాలు చేశారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి. పుష్ప సినిమా కింద కూర్చున్న నేల టికెట్ వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. మధ్యలో కూర్చున్న వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది. పైన కూర్చున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ ఏం సబ్జెక్ట్ ఇది, దీనివల్ల సమాజానికి నష్టం అని ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ పుష్ప లైన్లోనే వెళ్తున్నాడు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 2019లో లేదా 2009 నుండి 2019 వరకు ఆయనకు మద్దతు ఇచ్చిన ఎంతోమంది వ్యాపారులు, ఆయనకి మద్దతు ఇచ్చిన చాలామంది సొంత కులస్తులు, ఆయనకు మద్దతు ఇచ్చిన చాలామంది విద్యావంతులు, ఉద్యోగస్తులు మొన్న ఎన్నికలకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్ రాకూడదని ఎందుకు అనుకున్నారో ఆయన పరిశీలన చేసుకోవట్లేదు. చేసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గ్యాలరీ కోసం వాడుతున్నాడు. ప్లేయింగ్ ఫర్ గ్యాలరీ అంటారు. చప్పట్లు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని చెప్పేసి బ్యాటింగ్ చేయకూడదండి. సో ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం, అమరావతికి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. పోలవరం పరిగెత్తుంది. అధికారిక లెక్కల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పోలవరంలో జరిగిన వర్క్ 1%. 71% నుండి 72%. 1%. మరి కేవలం విమర్శలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక పని చేశారు. ఆయన అరెస్ట్ చేసే ముందు అసలు ఆయన నంద్యాల మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ప్రాజెక్టుల సందర్శన ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నెలకో చోట ఎక్కడో చోట కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రాజెక్టు నేను కట్టాను, ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల దగ్గరికి కదా వెళ్ళింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కదా. కనీసం వెళ్ళి ఆ రుషికొండలోనైనా నిలబడి బిల్డింగ్ నేను కట్టానని చెప్పొచ్చు కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఆ 10 సంవత్సరాల గ్యాప్లో ఒక ఎమోషనల్
అట్మాస్ఫియర్ రాష్ట్రంలో ఉంది. ఒక రకమైన సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఒక అవకాశం ఇద్దామనే ఆలోచన కూడా ప్రజలు చేశారు. అప్పటికి ఈ 3 అయిపోయినాయి. ఇప్పుడు ఆ సానుభూతి అయిపోయింది, ఒక అవకాశం ఇద్దాము అని అయిపోయింది. ఆ ఎమోషనల్ బాండ్ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకుల్ని, ఆయన పార్టీ కార్యకర్తల్ని ఎంతమందిని కలిశారు. ఇప్పుడు గత సంవత్సర కాలం నుంచి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా తిరుగుతున్నారు, ఎంతమందిని కలుస్తున్నారు, ఎన్ని గంటలు పబ్లిక్లో ఉంటున్నారు, యూ కెన్ కంపేర్. కాబట్టి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు తప్ప, అదే జరుగుతుంది. పాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు తప్ప ఆత్మ పరిశీలన చేసుకుని. మీరు ఇంకో విషయం చెప్తానండి. రాజశేఖర్ రెడ్డి గారు 99 ఎలక్షన్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ 5 ఏళ్లలో ఆయన పర్సనాలిటీలో, ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక ముఖ్యమంత్రి పదవి కోసం కేవీపీ లాంటి మిత్రులు ఏం చెప్తే చేశాడు ఆయన. ఆఖరికి ఒక దశలో ఆయన ఏమన్నాడు, కోపం అనే నరం తెగిపోయింది, తెంచేసుకున్నాను. మీకు ఇంకా బాగా తెలుసు. అంటే ఎట్లాంటి రాజశేఖర రెడ్డి ఎట్లా అయిపోయాడు? ఈయన కూడా అలా మారుతాడని అనుకున్నాం, కానీ ఇంకా ఇంకెక్కువ అవుతున్నాడు. కాబట్టి ఎక్కువ అవుతున్నాడు అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకున్నాం, నేను తప్పు చేశానని నేను తెలుసుకుంటే నేను ముందుకెళ్తా, లేదు నేను చేసింది కరెక్టే అని దాని మీదే ఉంటే నష్టపోయేది నేనే. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన పార్టీ వాళ్ళే కోరుకునేది ఏంటి, ఏం జరిగిందో నష్టం దాని మీద పోస్ట్ మార్టం చేసి దానికి తగ్గట్టుగా మారాలి. అలా మారకుండా పోతే ఏమైందంటే ఇక మిగిలేది అవే మిగులుతాయి, మామిడికాయలు, మిరపకాయలు, తలకాయలు. భాను ప్రకాష్ రెడ్డి గారు, యువతని ఒక్క నిమిషం. ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, అవినీతికి సంబంధించి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకే రకంగా ఉన్నాయని. అది చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానండి నేను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి భయపడి ఒక కంపెనీ రాలేదు. మరి ఈరోజు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాని ఎన్నో కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. అటు రాయలసీమలో వస్తున్నాయి, అమరావతి కేంద్రంగా వస్తున్నాయి, ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఇంకో విషయం, అమరావతి నుండి పరిపాలన కొనసాగిస్తూనే కూటమి ప్రభుత్వం ఒకే రాజధాని విధానం మీద అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ అన్ని జిల్లాలకి ఈ పారిశ్రామిక సంస్థల్ని వీటిని విస్తరిస్తుంది. కాబట్టి అవినీతికి సంబంధించి పరిపాలనా పరమైన అవినీతి అక్కడక్కడ ఉండొచ్చు, బ్యూరోక్రటిక్ కరప్షన్. అలా కాకుండా మీరు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు రాజకీయ పరమైన అవినీతి, అంటే బహుశా గఫూర్ గారు అన్నది ప్రభుత్వ పరమైన అవినీతి కంటే అక్కడికక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే కార్యక్రమాలు, లేకపోతే అధికార దర్పం, అవినీతి, వీటి గురించి గఫూర్ గారు. అంతేనా గఫూర్ గారు? కాదండి, ఒక్క నిమిషం. నేను ఒక్క మాట, ఎందుకంటే నేను వేరే ఛానల్ కూడా పోవాలా. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే. ఒక్క నిమిషం ఏనండి నేను చెప్పేది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో బ్యూరోక్రసీలో జరిగిన విచ్చలవిడి అవినీతి ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంత ఉన్నమాట నిజం. ఎందుకంటే వ్యవస్థను అట్లా తయారు చేశారు. అయితే ఈరోజు అధికారుల అవినీతి కానీ, ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించి కానీ, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ పొద్దున్నే చూడండి సార్, రోజు ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద రాస్తున్నారా లేదా? రాసేదే మేము రాస్తున్నారా లేదా? ఇంకొకటి, నేను ఇప్పుడు మీ ఛానల్లో ఇక్కడ మీ ముందు కూర్చొని అడుగుతున్నా, మా తిరువూరు నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయేమో సాక్ష్యాలు ఉంటే నా మీద ఒక వార్త రాయండి. నేను అడుగుతున్నా, మీ వాళ్ళే పోయి చెప్తున్నారు కదా. అందుకే ఒక మాట అన్నా, సాక్ష్యాలు ఉంటే ఒక వార్త రాయండి. నేను చెప్తున్నా, అసలు అతిపెద్ద కాంట్రవర్సీ లీడర్ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో అంటే మీరే కనపడుతున్నారు పార్టీ ఆఫీస్ లో. నేను అడుగుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నా, ఒక నిమిషం అన్నా, సాక్ష్యాలతో ఒక వార్త రాయండి. నేను అడుగుతున్నా, మీ మీద కమిటీ కూడా వేశారు కదా, ఏదో పిలిచి మాట్లాడమని. నేను చెప్తున్నానండి, సాక్ష్యాలతో ఒక వార్త రాయండి. గఫూర్ గారు ఉద్దేశం ఏంటి అడుగుదాం. గఫూర్ గారు వెళ్ళాలన్నారు, సాక్ష్యాలతో ఒక వార్త రాయండి. అంటే ఒక నిమిషం, అవినీతికి సంబంధించి నేను అడిగేది ఏంటంటే అది వ్యక్తిగతమైనది కాదు. కాబట్టి
కొంచెం ముందు చెప్పండి. నా భావన అర్థమైతే మీకు అంటే ఆ విషయంలో రాజకీయ అవినీతి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒకటే అని నేను చెప్పలేదు. చెప్పారు ఇందాక చెప్పారు. ప్రజలకు పోలీస్ స్టేషన్ తో అవసరం పడుతుంది, ప్రజలకు రెవెన్యూతో అవసరం పడుతుంది. మీరు మీ నియోజకవర్గంలో ఎట్లుందో ఒకసారి క్షేత్రస్థాయిలో కనుక్కోండి. మీ తహసీల్దార్లు ఎట్లున్నారు, మీ ఇన్స్పెక్టర్లు ఎట్లున్నారు, మీ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లుంది అనేటువంటిది. నేను ప్రజల యొక్క దృష్టితో వాళ్ళకు సంబంధించిన వరకు పెద్దగా మార్పు కనపడడం లేదు. ఆ వేధింపులు ఇంకా ఉన్నాయి. ఎమ్మెల్యేల పెత్తనం, జోక్యం ఇప్పటికీ ఉంది. అది ఎవరైనా ఆ రకంగా జోక్యం చేస్తే మంచిది కాదు అనేటువంటి నా భావన. అది జగన్మోహన్ రెడ్డి చేసినా లేదా తెలుగుదేశం వాళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ మంచిది కాదు. అట్లాగే అధికార యంత్రాంగం అనేటువంటిది విచ్చలవిడిగా ఉండరాదు. ప్రభుత్వం అదుపు చేయాలి. అవినీతి లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేయాలి, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ. ఇది నా ఉద్దేశం. పోతే వెంకటకృష్ణ గారు ఇతర విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మీడియా మీద నేను ఒక విషయం మాత్రం చెప్తున్నానండి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సోషల్ మీడియాలో ఉండేటువంటి అరాచకత్వం తగ్గిపోయిందండి. లేదంటే వినడానికి భయంకరంగా ఉండేటువంటి రోజు ఆ కొత్త కొత్త వీడియోలు ఏంటంటే ఎక్కడ ఉంటాం మనం, ఇంత అరాచకత్వమా అనిపించేది. అది కంట్రోల్ అయింది. అది ఒక మంచి పని. ఇక వాళ్ళు TV5 అంటారా, ABN అంటారా, ఆంధ్రజ్యోతి అంటారా అంటే అనుకోండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా అనొచ్చు. కానీ ప్రజల దృష్టిలో ఇవన్నీ ఏమీ లేవు. ప్రజల దృష్టిలో అయితే మీడియాలు ఎవరికి అనుకూలంగా రాసుకుంటాయనేటువంటి ఒక భావన ఉంది. పోతే ఏంటంటే ఈ యూత్ కు ఒకటి ఇట్లాంటి రపరప అనేటువంటి భాష మాట్లాడకుండా ఏం చేయాలనో మరి ప్రభుత్వం ఆలోచించాలా. రెండవది ఏమంటే ఉపాధి వైపుగా మళ్లించాలండి యువత, లేదా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వైపు మళ్లించాలా. మళ్లిస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ ఎవరు రెచ్చిపోయేవాడు ఉంటాడు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది వైసీపీ పార్టీ ఒక రకంగా ఏంటంటే అరాచక వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో అరాచక శక్తుల చేత నడపబడేటువంటి అరాచక శక్తుల పార్టీగా మారుతుందండి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికే ఇది మంచిది కాదు. ఎందుకంటే సింహం సింగిల్ అంటే మంచి భాష వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది కూడా సింహమే. సింహాలు, పులులు అంటే మనుషుల్ని కబలించేది, ఈ భాష ఇవన్నీ ఏమంటే ఇది ప్రజాస్వామ్యయుతమైన భాష కాదు. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. నేను కూటమి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేమంటే మీ పరిపాలన మంచిగా మీరు చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు తేడా స్పష్టంగా కనపడతట్టు చేయండి. ఇట్లాంటి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ దాని ప్రభావం పెద్దగా ఉండదు అంటే నా అభిప్రాయం. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నాకు తెలియపించాలి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ గఫూర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గఫూర్ గారు వెళ్తారు చూడండి. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది మామూలుగా మనకి ఇప్పుడు భారత న్యాయ సంహితలో ప్రకారం కానీ లేదా పాత ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కానీ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడము చాలా పెద్ద క్రైమ్. సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే సమాజంలో వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రకటన చేయడం కానీ పెద్ద నేరం. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక పాయింట్. ఇలా మాట్లాడే వాళ్ళు రాజకీయాలకి లేదా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి ఎలా అర్హులవుతారు అనేది రెండవది. కూటమి అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నికలకి అనర్హులు చేయకూడదు, ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదు భారత న్యాయ సంహిత ప్రకారం అనేది మాత్రం చాలా వ్యాలిడ్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయాలంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలాంటి రాక్షసుల రాజకీయాలు ఉండకూడదు. ఆడబిడ్డలు లేదు వీళ్ళకి. అసెంబ్లీలో దేవాలయాలంటే అసెంబ్లీలో వారి ప్రస్తావన కానీ వారి మాటలు అసహించుకుంటున్నారు. రౌడీల్ని అసెంబ్లీకి పంపిస్తే, గూండాలని అసెంబ్లీకి పంపిస్తే ఈ విధంగానే ఉంటుందన్నా. నేను అందుకని చెప్తున్నా, దయచేసి మంచివాడికి ఓటేయండి, మంచి జరుగుతుంది. మంచివాడికి ఓటేయండి, మంచి జరుగుతుంది. ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి, మేము మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? మీరు ఇంతకుముందు అన్నారు గంజాయి గురించి. ఉద్యోగాలు ఇలేరు, ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా చేశారు. ఇది నేను చెప్పేది కాదు. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు మీరు స్టాటిస్టిక్స్ చేయండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే
హైయెస్ట్ సీజ్డ్ గంజాయి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో సీజ్ చేసింది ఎంత ఉందంటే ఇంకా కన్జ్యూమ్ చేసింది ఎంత ఉంటుంది? అంటే యువతను పాడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు అన్నారు యాక్షన్ తీసుకోలేదని. ఒక్కొక్కటి చేస్తున్నామన్నా. మనం ఒకవేళ మేము ఏదైనా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని అంటారు. ఏ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడెక్కడ ఎవరోని ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా వారి మీద కేసులు పెట్టాలి. వైసీపీ మారిగా మేము ఇండియన్ పీనల్ కోడ్ని మేము దుర్వినియోగం చేసుకోవట్లేదే. ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్లకు మేము మార్చలేదే. ఆ రోజు డిక్టేట్ చేశారన్నయ్య. పోలీస్ స్టేషన్ పోయి వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తే అది ఎఫ్ఐఆర్ రాయాలి అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆ పరిస్థితి ఈరోజు లేదు కదా. ఈరోజు పోలీసు రాజ్యం ఈరోజు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఆ రోజు వైసీపీ నాయకులపై డిక్టేట్ చేస్తే దాని ఎఫ్ఐఆర్లో దాన్ని నమోదు చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలాంటి పరిస్థితి లేకుండా ఒక మంచి పరిపాలన మేము ఇస్తున్నాం. నేను ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి ఇలాంటి రాజకీయ ప్రలోభాలకి నానీనో లేకపోతే ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రెచ్చగొట్టి మాటలకు కానీ మీరు పడిపోతే మిమ్మల్ని కాపాడేదానికి ఆ భగవంతుడు కూడా రాలేడు. ఎందుకంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం, చట్టం విషయంలో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాము. ఎవరైనా సరే నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరిధిలో ఖచ్చితంగా వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం. కాబట్టి ఎవరో చెప్పారు మమ్మల్ని వాళ్ళు కాపాడతారు, వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే ఎంతమంది జైలుకి పోయారు. ఒక ఆయన మొన్ననే ఒక 160 రోజులు జైలుకి పోయి ఏ విధంగా బయట వచ్చాడో తెలుసు. అంతకుముందు ఎవరో జైల్లో ఉండి ఏ విధంగా బయట వచ్చారో తెలుసు. అసలు ఆయనకే తెలుసు రాబో రోజులు ఏం జరుగుతుందో. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు పోయేదానికి కూడా. చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నా ఉన్నా, మేమేదో కక్ష సాధింపు దూరంతో ఆ రోజు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బస్సు దగ్గర వచ్చి తట్టి మేము అరెస్ట్ చేయట్లే. చట్ట పరిధిలో చట్టరీత్యా ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వారి మీద వారి సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీ గారిని తీసుకొని వెళ్ళి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రభుత్వం మాది కాదు. కాబట్టి దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇలాంటి మహిళల్ని కించపరిచే విధంగా, గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావాలా? పత్రికలు అంటే ఒకటి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేసేది, ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసే వారదే పత్రికలుగా భావించాలి తప్ప ఇలా వ్యక్తిగత పాంప్లెట్గా కొన్ని ఇప్పుడు మీరు నిజాలు రాస్తున్నారు, అది వాళ్ళకి వారవదు. వాళ్ళ గురించి పొగిడితే నువ్వు వీరుడు సూర్యుడు అంటే అప్పుడు మేము తప్పట్లు కొడతారు. దానికి వాళ్ళ పేపర్లు ఉన్నాయి. మిగతా పేపర్లు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి జగన్ వైఫల్యాన్ని ఖచ్చితంగా రాస్తారు. నీకు ఇష్టం ఉంటే చదువు, లేకపోతే పక్కన పెట్టు. అంతేగాని పత్రికల మీద ఇలా ఎదురుదాడి చేయడం, పత్రికల యాజమాన్యాన్ని కానీ పాత్రికేయులను కానీ హెచ్చరించడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ భాను ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే కొలుకూరు శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.